ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. చూశారండి, దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది. జీవమునకు అంటే అర్లొక రాజ్యము ఓ మార్గము, ఇరుకు మార్గం అంట. అవును, దాని కనుగొనేవారు కొందరే. ఆ కొందరిలో ఈరోజు నువ్వు ఉన్నావా? అవును, ఆ కొందరిలో ఈరోజు నువ్వు నేను ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయనకి ఇష్టమైన పని ఏదైనా ఉందంటే ఆయన సువార్తను ప్రకటించడం. అవును, ఆ సువార్తను ప్రకటించేవారు ఉండాలి, ఆయన ఆజ్ఞలు గైకొనేవారు ఉండాలి, ఆయన మాట వినేవారు ఉండాలి. అవును, ఆయన మాట కూడా మనం వినేవారు ఉండాలి. అబ్రహాము ఆయన మాట విన్నాడు. అవును, పేతురు ఆయన మాట విన్నాడు. పేతురు ఆయన మాటిని వాళ్ళు వేసినప్పుడు చూడండి, విస్తారమైన చేపలు పడ్డాయి. అవును, అయితే ఈ జీవమునకు పోయే మార్గము ఇరుకు మార్గము కాబట్టి అక్కడికి పోయేది కొందరే కాబట్టి ఆ కొందరిలో మనం ఉండేవారిగా ప్రయత్నించాలి. అవునండి, ప్రయత్నం మాత్రం ఎప్పుడైనా మనం ఆపకూడదు, మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన మాట వినేవారుగా, ఆయన మాటను గైకొనేవారుగా, అనేకులకి ఆయన సువార్త ప్రకటించేవారిగా మనం ఎప్పుడైతే ఉంటామో ఈ కొందరిలో ఈరోజు నువ్వు నేను ఉంటామని ఈరోజు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది.